సంక్రాంతి పండగ పిండి వంటల్లో క్రిస్పీ అయిన చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పావు కప్పు దాకా పెసరపప్పుని 2 గంటల పాటు నానపెట్టేసుకోండి. మిక్సీ జార్లో 4 అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్లో కేజీ దాకా బియ్యం పిండిని జల్లించి తీసుకోండి. అలాగే నానపెట్టుకున్న పెసరపప్పు, సన్నగా తెరిపెట్టుకున్న కరివేపాకు, మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, గుప్పెడంత జీలకర్ర, అలాగే టేస్టీ తగినంత సాల్ట్, గోరువెచ్చని నీళ్లు జల్లుకుంటూ చక్కగా పిండిని ఈ విధంగా కలుపుకోండి. చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పూరి ప్రెస్ తో ఒత్తేసుకోండి. పల్చగా షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఆ సైజు ఉండలు వేసుకుంటే చక్కగా వస్తాయి. ఇవన్నీ చేసి పెట్టేసుకొని మనం ఒక కవర్ మీద కానీ లేదా తడిగుడ్డ మీద కానీ వేసేసుకొని వేడి వేడి నూనెలో వీటిని వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే అండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.